నారా లోకేష్ అంటే భవిష్యత్తు నేతగా ప్రస్తుతం పెర్ఫార్మెన్స్తో ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితి. సో నారా లోకేష్ గారి గ్రహబలం ఏ విధంగా ఉంది? భరణి నక్షత్రం మేషరాశి, లగ్నం వచ్చి మీన లగ్నమైంది. లగ్నం నుంచి 12వ స్థానంలో కుజుడు, ఏకాదశంలో సూర్య శుక్రుల యొక్క కలయిక ఇక్కడ నారా లోకేష్ గారికి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చింది. ఎందుకంటే షష్టాధిపతి ఏకాదశంలో, పంచమాధిపతి ద్వితీయ స్థానంలో, ఆ తరువాత శని లాభాధిపతి వ్యయాధిపతి అష్టమ స్థానంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు ఆయన యొక్క జాతకంలో. ఈ సంవత్సరం గురువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి దాదాపుగా అనేక గతంలో ఉన్న లోకేష్ బాబు గారికి ఇప్పటికి సంబంధం లేదు. పూర్తి స్థాయిలో పట్టు సాధించి పరిపాలన మీద అవగాహన పెంచుకొని అద్భుతమైనటువంటి ఉచ్చస్థితిలో ముందుకు వెళ్తాడు. ఈ సంవత్సరం కూడా లోకేష్ గారికి అద్భుతంగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అంటే ఆయన మీదనే దృష్టి అందరిది ఉంటుంది కాబట్టి, నరదృష్టి విపరీతంగా ఉన్న వ్యక్తి లోకేష్ గారు. కాబట్టి తనను తాను ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ తను దైవ బలాన్ని బాగా సంపాదించుకోవడం అనేటువంటిది ఆయనకు కూడా అవసరము. పిల్లల విషయంలో కూడా కొంత శుభవార్తలు వినే ఆస్కారము ఉంది. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు లోకేష్ బాబు గారు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము ఇప్పుడు లోకేష్ బాబు గారికి అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగత గ్రహబలం ఏ విధంగా ఉన్నా అల్టిమేట్ గా ప్రజలు చూసేది రాష్ట్ర అభివృద్ధి. ఈ మధ్య కాలంలో అంటే పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మీరు అడిగినటువంటి జాతకాల్లో అందరి రాష్ట్రాలకు ఎవరెవరైతే నాయకులుగా ఉన్నారో వారందరి రాశులు బాగానే ఉన్నాయి. వారి వ్యక్తిగత జాతకాల్లో బలం కూడా కనిపిస్తూ ఉన్నది. అదే మనకు ఇక్కడ సమన్వయం చేసుకోవడం. కాబట్టి లోకేష్ గారి యొక్క జాతకం చక్కగా